అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ గడప దాటిన క్రమశిక్షణ. గౌరీ, గౌరీ, ఇడ్లీ తీసుకురా అంటూ తల్లిని పేరు పెట్టి పిలిచాడు కొడుకు. అరే పెద్దోడా, ఏంట్రా అమ్మను పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు తండ్రి. వాడంతేలేండి, ఆట పట్టిస్తున్నాడు అంటూ గౌరీ భర్తతో చెప్పింది. ఇదిగో ఇడ్లీలు అంటూ కొడుకు ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టబోయింది. ఏంటమ్మా ఇన్నా, ఒక ఇడ్లీ చాలు. తినరా పెద్దోడా, రేపు పట్టణానికి వెళితే ఇలాంటి తిండి దొరకదు కదురా, కడుపు నిండా తిను అన్నాడు తండ్రి. సరే కానీ బ్యాగ్ సర్దుకోవాలి అంటూ కొడుకు లేచి వెళ్ళిపోయాడు. చంద్రయ్య, గౌరీలకు 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు పెద్దగా చదువుకోలేదు. అందుకే పెద్ద కొడుకు దాదాపు 21 సంవత్సరాలుంటాయి. పట్టణానికి వెళ్ళి ఏదన్నా ఉద్యోగం వెతుక్కుంటానన్నాడు. పెద్దోడి తర్వాత అమ్మాయి విజయ ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండి కుట్టు పనులు నేర్చుకుంటుంది. చిన్నోడికి 17 సంవత్సరాలుంటాయి. ఇంటర్ చదువుతున్నాడు. కుటుంబం అంతా తండ్రి వ్యవసాయం మీదే ఆధారపడింది. చంద్రయ్య తల్లి, తండ్రి కూడా చంద్రయ్యతోనే ఉండేవాళ్ళు. 3 సంవత్సరాల క్రితమే ఇద్దరూ మరణించారు. పెద్దల నుంచి వచ్చిన ఇల్లు ఉంది. చంద్రయ్య భార్య పేరు మీద కొంత భూమిని కొన్నాడు. పెద్దగా ఆస్తి లేదు, కానీ 3 పూటలా కడుపు నింపుకోగలరు. అప్పుడప్పుడు ఇంటి పనంతా చేసి భార్య కూడా చంద్రయ్యకు వ్యవసాయ పనుల్లో సహాయం చేసేది. కానీ ఎప్పుడూ కొడుకులు, కూతురు వ్యవసాయ పనుల మీద ఆసక్తి చూపేవారు కాదు. కొడుకులిద్దరూ పట్టణానికి వెళ్ళాలి, గొప్పగా సంపాదించాలి అంటూ మాట్లాడేవారు. కూతురేమో పెద్దింటి కోడలు కావాలని ఆశపడేది. ఎవరూ తండ్రికి సహాయం చేసేవారు కాదు. చంద్రయ్య కూడా ఎవరి నుండి సహాయాన్ని ఆశించేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రయ్య మొండిఘటం అనే చెప్పాలి. ఎవరి మాట వినేవాడు కాదు. ఇంట్లో చాలా క్రమశిక్షణగా పిల్లల్ని పెంచాలి అనేవాడు. గౌరీ మాత్రం నెమ్మదస్తురాలు. భర్త మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు. అందరి పరిచయాలు మరియు కుటుంబ పరిస్థితి చెప్పేశాను కదా. ఇక కథలోకి వెళితే, మరుసటి రోజు పెద్ద కొడుకు పట్టణానికి వెళ్ళాడు. కొడుకు వెళ్తున్నాడని కొంత డబ్బు ఇచ్చి పంపాడు తండ్రి. పట్టణానికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్ కొన్నాడు కొడుకు. అడపాదడపా చిన్న ఉద్యోగాలు చేస్తూ రోజువారీ కూలీ కింద రోజు కొంత డబ్బు సంపాదించేవాడు. రోజులు గడుస్తున్నాయి. అదృష్టం తలుపు తట్టినట్టు కూతురికి పట్టణం నుండి సంబంధం వచ్చింది. చంద్రయ్య కూడా కూతురు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడు. అందుకే వచ్చిన సంబంధం గురించి తెలుసుకొని కట్నం ఎక్కువైనా అప్పు చేసి మరీ కూతురు పెళ్లి చేశాడు. చిన్నోడి చదువు పూర్తయింది. పెద్దోడిలా కాకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ఒకరోజు తండ్రితో, నాన్న, ఈ పల్లెటూరులో ఎలాంటి ఉద్యోగాలు చెయ్యలేము కదా, నేను కూడా అన్నయ్యలాగా పట్టణానికి వెళ్ళి ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను అన్నాడు. కొడుకు చెప్పేది కరెక్టే కదా అని వెళ్ళడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చిన్నోడు కూడా పట్టణానికి వెళ్ళి తన అన్నయ్యతో కలిసి రూమ్లో ఉంటూ ట్యూషన్స్ చెప్పుకునేవాడు. ఇక ఇంట్లో మిగిలింది చంద్రయ్య, గౌరీ. ఒకరోజు సాయంత్రం వ్యవసాయం నుండి ఇంటికి తిరిగి వస్తూ, గౌరీ, పెద్దోడికి కూడా పెళ్లి వయసు వచ్చింది, సంబంధాలు చూడాలి అన్నాడు చంద్రయ్య. నిజమేనండి, పెద్దోడి పెళ్లి చేయాలి అన్నది గౌరీ. రాత్రికి ఇంటికి చేరిన చంద్రయ్య కొడుకుకు ఫోన్ చేశాడు. పెద్దోడా,
మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఏమంటావు అన్నాడు తండ్రి. పట్టణంలో చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు పెద్దోడు. నాన్న, నేనే ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు చూసే ఆ పల్లెటూరి సంబంధం నేను ఎలాగో చేసుకోను. అందుకే ఇక్కడే ఒక అమ్మాయి నచ్చింది, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు పెద్ద కొడుకు. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అన్నాడు తండ్రి. అస్తమాను క్రమశిక్షణ అంటూ ప్రతి చోట మమ్మల్ని కంట్రోల్ చేసేవాడివి. అందుకే ఇల్లు వదిలి పట్టణానికి వచ్చేశాను. ఇక ప్రతి విషయం నీతో చెప్పి చేసే అవసరం లేదు అన్నాడు కొడుకు. కొడుకు నోటి నుండి ఈ మాట విని చంద్రయ్య, గౌరీలకు తల తిరిగినట్టనిపించింది. ఏమీ చెప్పలేక తండ్రి ఫోన్ పెట్టేశాడు. నెల రోజులు గడిచింది. కొడుకు ఫోన్ చెయ్యనే లేదు. అలాగే తండ్రి కూడా తిరిగి కొడుకుకి ఫోన్ చెయ్యలేదు. నెల తరువాత చిన్న కొడుకు ఇంటికి వచ్చాడు. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనతో కలిసి ఉండటం లేదని తండ్రికి చెప్పాడు చిన్న కొడుకు. ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితి తండ్రిది. మౌనం వహించాడు. 2 సంవత్సరాలకు చిన్న కొడుకు పెళ్లి చేశారు. చిన్న కొడుకు పెళ్లికి పెద్ద కొడుకు వచ్చాడు, కానీ తల్లి తండ్రితో ఎక్కువగా మాట్లాడలేదు. పెళ్ళి అయ్యాక వెంటనే వెళ్ళిపోయాడు. వారం తరువాత చిన్న కొడుకు భార్యను తీసుకొని పట్టణానికి వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు మాట్లాడట్లేదనే బాధతో గౌరీ ఆరోగ్యం క్షీణించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు 2 కొడుకులకు మరియు కూతురుకు ఫోన్ చేసి ఆస్తి అంతటిని వాటా వేస్తున్నానని ఇంటికి పిలిచాడు చంద్రయ్య. అప్పటికీ గౌరీ చెప్తూనే ఉంది, అప్పుడే ఆస్తి పంపకాలు ఎందుకండి అని. కానీ భార్య మాట వినని చంద్రయ్య ఆస్తి అంతటిని వాటాలు వేసేశాడు. కొడుకులు, కూతురు కూడా వచ్చారు. ఆస్తి అంతటిని సమానంగా పంచేశాడు చంద్రయ్య. భార్య తన పేరు మీద ఉన్న భూమి మాత్రం ఇప్పుడే ఇవ్వను అన్నది. కొడుకులు, కూతురు ఎప్పటికైనా తల్లి భూమి మనదే కదా అనుకొని తండ్రి ఇచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయారు. మంచంపై ఉన్న గౌరీ ఒకరోజు భర్తను దగ్గరగా పిలిచి, ఏమండి, మన పిల్లలు మనల్ని ఆదుకుంటారో లేదో అని నాకు చాలా కాలం నుంచి అనుమానంగానే ఉండేది. అందుకోసమే నేను కొంత సొమ్మును దాచాను. ఇదిగోండి, మీ వృద్ధాప్యంలో మీకు పనికి వస్తుంది అని భర్త చేతికి డబ్బు ఇచ్చి కన్ను మూసింది గౌరీ. కొడుకులు, కూతురు వచ్చారు. అంత్యక్రియల దాకా ఉండి వెళ్ళిపోయారు. కానీ ఒంటరివాడిగా ఉన్న తండ్రిని మాత్రం తనతో రమ్మని పిలవలేదు. ఒంటరితనం ఎక్కువ అవ్వడంతో భార్య జ్ఞాపకాలతో ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయిన తండ్రి ఒకరోజు పట్టణంలోని పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. కొడుకు, కోడలు గుమ్మంలోకి వచ్చి, ఏంటి నాన్న, ఇక్కడ మా ఇద్దరికే తినడానికి డబ్బు సరిపోవట్లేదు. ఉన్నాడుగా నీ చిన్న కొడుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నారు. పెళ్ళయ్యాక స్వార్థం ఎక్కువయ్యింది చిన్న కొడుకుకి. నేనే ఇంకా ఖచ్చితమైన ఉద్యోగం చెయ్యటం లేదు, ఇక మిమ్మల్ని ఎలా చూసుకోగలను అన్నాడు చిన్నోడు. కూతురు వద్దకు అసలు వెళ్ళనే లేదు తండ్రి. చివరికి కొడుకులు ఎవరూ తండ్రిని చూసుకోవడానికి రెడీగా లేరు. తిరిగి తన ఊరిలోని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు చంద్రయ్యకు. ఒక్క రాత్రిలో తన భవిష్యత్తు నిర్ణయించుకున్నాడు. మరుసటి ఉదయం నిద్రలేచి భార్య ఫోటోతో ఊరి చివరన ఉన్న
తన భార్య పేరు మీద భూమిలో ఒక చిన్న గుడిసె వేసి చుట్టూ కంచె వేయించి ఎదురుగా భార్య ఫోటో పెట్టించాడు. గౌరమ్మ ఆశ్రమం అని రాయించాడు. మెల్లమెల్లగా ఒక 4-5 మొదలైన ఆశ్రమంలో మెల్లగా చుట్టుపక్కల ఆశ్రమం గురించి తెలిసి చాలామంది వృద్ధులు వచ్చి చేరారు. తమకు ఆధారంగా వృద్ధులు అందరూ కలిసి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు నాటి వాటిని సాగు చేయడం ప్రారంభించారు. వాటిని చుట్టుప్రక్కల ఉన్న మార్కెట్ వాళ్ళు వచ్చి కొనేవారు. ఇప్పుడు ఆశ్రమంలో ఓ 60 మంది దాకా వృద్ధులు ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆశ్రమం గురించి చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. అందరూ చంద్రయ్యను మెచ్చుకునేవారు. చంద్రయ్యకు 75 ఏళ్ళు నిండాయి. కానీ ఇప్పటికీ మనిషి దృఢంగానే ఉన్నాడు. ఓ రోజు ఆశ్రమ వార్షికోత్సవం జరిపారు. హాజరైన పెద్దలందరూ చంద్రయ్యను ఎంతో పొగిడారు. ఇక చంద్రయ్య మాట్లాడవలసిన సమయం వచ్చింది. చంద్రయ్య ఆశ్రమవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. సోదరులారా, నేను ఈ ఆశ్రమంలో స్థాపించినప్పుడు ఒంటరివాడిని. మనల్ని వద్దనుకునే వారి గురించి ఆలోచించకండి. మన చుట్టూ ఉన్న వారిని మన కుటుంబ మనుషులుగా ఆదరించండి. ఈ ఆశ్రమం మన తల్లి. దీని ప్రగతికి పాటుపడదాం. మన కోసం కాదు సుమా, రేపటి తరాల కోసం గౌరమ్మ ఆశ్రమం వర్ధిల్లాలి. నేను నా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాను అనుకున్నాను, కానీ వాళ్ళకది నచ్చలేదు. తల్లి తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. వృద్ధాప్య దశలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరూ ఆదరించలేదు. జరగబోయేది నా భార్యకు ముందే తెలిసిందేమో, అందుకే తన భూమిని వాటా వేయలేదు. ప్రతి కొడుకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు వృద్ధాప్యం వస్తుంది. మీ సంతానం మిమ్మల్ని చేరదీయకపోతే అలా ఇంటి నుండి తరిమివేయబడి ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల నడుమ కూర్చున్న నా 2 కొడుకులకు ఆశ్రమానికి స్వాగతిస్తున్నాను. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అనటానికి ఇదే ఉదాహరణ అంటూ ప్రసంగాన్ని ముగించారు చంద్రయ్య. ఇంకో కొత్త కథతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ కథ మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.